అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారు అనడానికి ఖాళీ సమాధి ఒక గొప్ప సాక్ష్యం. ఈ ఒక్క వచనములో 3 అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి. మొదటిగా, ఆయన ఇక్కడ లేడు. మరణం ఆయనను బంధించలేకపోయింది, సమాధి ఆయనను ఆపలేకపోయింది, లోకంలో ఏ శక్తి కూడా దేవుని సంకల్పాన్ని ఆపలేదు అని ఇది మనకు నిరూపించి ధైర్యమునిస్తూ ఉన్నది. రెండవదిగా, తాను చెప్పినట్లే. మనుషులు మాట ఇస్తారు కానీ మర్చిపోతారు, కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చాడంటే అది ఎంత అసాధ్యమైనా సరే చేసి చూపుతాడు. మూడవదిగా, ఆయన లేచి ఉన్నాడు. మనం ఆరాధించేది మరణించిన దేవుణ్ణి కాదు, సజీవుడైన దేవుణ్ణి. ఆయన సమాధిలో ఉండిపోలేదు, మన హృదయాల్లో నివసించడానికి తిరిగి లేచి ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, మీ జీవితంలో కొన్ని పరిస్థితులు సమాధిలాగా చీకటిగా నిశ్శబ్దముగా ఉండవచ్చు. అన్నీ ముగిసిపోయాయి అని అనుకుంటున్నారా? గుర్తించుకోండి, 3వ రోజున సమాధి రాయి దొర్లించబడినట్లుగా మీ సమస్యలన్నీ రాళ్ళు కూడా దొర్లించబడతాయి. మరణాన్ని గెలిచిన దేవుడు మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యమును తిరిగి ప్రారంభించగలడు. ఆయన సజీవుడు కాబట్టి మీ నిరీక్షణ వ్యర్థము కాదు. ఈరోజు నీ కొరకు ఈ శుభవార్త. ప్రభువా, సజీవుడైన నిన్ను ఆరాధించే భాగ్యము ఇచ్చినందుకు వందనాలు. మరణాన్ని గెలిచి నీ శక్తి నా జీవితంలో కూడా కార్యము చేయునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.